హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు పచ్చిమాకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు పచ్చడి పట్టని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మాగాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా. మాగాయ పచ్చడికి 14 మామిడికాయలు తీసుకున్నానండి. నేను చిన్న రసాలు తీసుకున్నాను. మాగాయకి పెద్ద రసాలు కానీ చిన్న రసాలు కానీ పులుపున్న ఏ కాయ అయినా వాడచ్చు. ముందుగా ఒక టబ్లో వాటర్ తీసుకుని ఈ మామిడికాయల్ని 30 నిమిషాలు నానబెట్టండి. ఇలా నానబెట్టిన మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి కొంచెం సేపు ఆరబెట్టండి. ఇప్పుడు ఈ మామిడికాయల్ని పైతొక్క చెక్కి ఒక బేసిన్లోకి తీసుకోండి. ఈ విధంగా అన్ని కాయలు చెక్కండి. మాగాయ పచ్చడి 2 రకాలుగా చేస్తారండి. ఒకటి పచ్చి ముక్కలతో చేసే మాగాయ పచ్చడి, రెండవది ముక్కలు ఎండబెట్టి చేసే మాగాయ పచ్చడి. నేను ఇప్పుడు చేసే మాగాయి ఊరబెట్టే పని లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా అన్ని కాయలు చెక్కిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క కాయని తీసుకుని చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోండి. మనం కట్ చేసిన ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతాయండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక గుడ్డపై ఆరబెడదాం. ఎండలో అయితే 1 గంట ఆరబెడితే సరిపోతుందండి. ఫ్యాన్ కింద అయితే 4 గంటలు ఆరబెట్టండి. ముక్కలలో తేమంతా పోయే వరకు ఆరబెడితే పచ్చడి చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం మాగాయ పచ్చడిలో కావాల్సిన పొడులను రెడీ చేసుకుందాం. ముందుగా మనం ఎండబెట్టుకున్న కల్లుప్పు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో ఆవాలు వేసి మెత్తటి పొడి చేసి వేరే ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మెంతులు దోరగా వేయించి మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడి చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మాగాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కల్లుప్పు, కారం, పసుపు, నూనె, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు. ముక్కలు ఈ విధంగా ఆరితే సరిపోతాయండి. ఇప్పుడు ముక్కలు ఈ డబ్బాతో ఎన్ని డబ్బాలు అయినాయో కొలిచి తీసుకుందాం. మనం కొలతకు తీసుకునే డబ్బా పైనుంచి కిందకి ఒకే షేప్లో ఉండేటట్టు తీసుకోండి. అప్పుడు కొలత కరెక్ట్గా ఉంటుంది. ఈ డబ్బాతో కరెక్ట్గా 5 డబ్బాలు అయినాయండి. మనం కొలిచి తీసుకున్న ముక్కలలో 2 స్పూన్లు పసుపు వేసి ముక్కలకు పట్టేటట్టు బాగా కలపండి. ఐదు డబ్బాల ముక్కలకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు 1 డబ్బా వేసుకోండి. దానిలో 1 డబ్బా కారం వేసుకోండి. నేను 3 మ్యాంగోస్ కారం వాడానండి. 1/2 డబ్బా ఆవపిండి, 2 స్పూన్లు మెంతిపిండి, 1/2 డబ్బా వెల్లుల్లిపాయలని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపిచ్చా గ్రైండ్ చేసి కలపండి.
ఇలా వేసుకున్న పొడులన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టు పూర్తిగా కలపండి. మనం ఏ డబ్బా అయితే కొలతగా తీసుకున్నామో అదే డబ్బాతో 5 డబ్బాల ముక్కలకి 1 డబ్బా ఉప్పు, 1 డబ్బా కారం ఖచ్చితంగా తీసుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3/4 కేజీ నూనె తీసుకుని ప్యాన్లో పోసి కాగనివ్వండి. 5 డబ్బాల ముక్కలకి 3/4 కేజీ ఆయిల్ పడుతుందండి. మాగాయ పచ్చడికి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ రుచిగా ఉంటుంది. నేను గానుగ నుంచి తెచ్చిన నువ్వుల నూనె వాడుతున్నానండి. ఇప్పుడు ఇలా కాగిన నూనెలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి వేసి కొంచెం సేపు వేగిన తర్వాత స్టవ్ కట్టేయండి. ఆ నూనె వేడికి ఇవి పూర్తిగా వేగుతాయి. దీనిలో 1 స్పూన్ ఇంగువ వేసి బాగా కలపండి. మాగాయ పచ్చడిలో ఇంగువ రుచి చాలా బాగుంటుందండి. ఇలా రెడీ చేసిన తాలింపును పక్కన పెట్టి ఆరనివ్వండి. నూనె వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలో కలపొద్దండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కలపాలి. ఇలా గోరువెచ్చగా అయిన తాలింపును రెడీ చేసి పెట్టుకున్న మాగాయ పచ్చడిలో వేసి ముక్కలన్నిటికీ మనం వేసిన ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కలిసేటట్టుగా బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టండి. 2 రోజులు పూర్తిగా ఊరిన తర్వాత 3వ రోజు పచ్చడిని కలుపుకుందాం. చూడండి ఎంత చక్కగా ఊరిందో. ముక్క మెత్తబడి నూనెంతా పైకి వచ్చింది కదండి. ఇప్పుడు దీనిని పొడిగా ఉన్న గరిటె తీసుకుని పచ్చడిని బాగా కలపండి. దీనిని రుచి చూసి ఉప్పు తగ్గితే వెంటనే కలుపుకోండి. నూనె కలపాలనుకుంటే కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే కలపండి. పచ్చి నూనె మాత్రం కలపకండి. మా పచ్చడిలో ఉప్పు, నూనె కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఈ పచ్చడిని ఏదైనా ఒక సీసాలో స్టోర్ చేసుకోండి. మనకు వాడుకోవడానికి కావాల్సినంత ఒక బాటిల్లోకి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయట పెడితే 3 నెలలు మాత్రమే ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం వరకు కొత్త పచ్చడిలా ఫ్రెష్గా ఉంటుంది. ఎంతో రుచికరమైన పచ్చి మాగాయ పచ్చడి తయారైందండి. ఈ మాగాయ పచ్చడిని అన్నంలోకి, టిఫిన్స్లోకి తినొచ్చండి. పచ్చడిపై నూనె తేలేటట్టు చూడండి. పచ్చడి తీసే స్పూన్స్ పొడిగా ఉండేటట్టు చూసుకోండి. ఇవే కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.